హాయ్! గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బెండకాయ అలాగే గ్రౌండ్నట్స్ కర్రీ. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బెండకాయలు మనకి కేవలం టేస్ట్‌కే కాకుండా షుగర్ కంట్రోల్‌కి, వెయిట్ లాస్‌కి అలాగే హార్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎలా వండాలో ఈ వీడియోలో నేనైతే షేర్ చేయబోతున్నాను. అలాగే సీక్రెట్ టిప్స్ కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎప్పుడు బెండకాయ కర్రీ చేసినా కానీ జిగురు జిగురుగా వస్తుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా ఇక్కడ మనమైతే పల్లీలను అలాగే బెండకాయ ముక్కలను అయితే సపరేట్గా తీసుకుందాం. ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వాటిలో వేసి వేంపుకోవాలి. వేంపుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసేసి బెండకాయలు మనం చిన్నవిగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, అలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్ లేకుండా వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా వేంపుకోవాలి. ఇలా వేంపుకోవడం ద్వారా మనకి బెండకాయల్లో ఉన్న జిగురు అనేది పోతుంది. జిగురు పోయి బెండకాయలు అనేటివి పొడి పొడిగా అవుతాయి. ఇలా చేయడం ద్వారా డబుల్ రోస్టింగ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఇలా బెండకాయ పల్లి కర్రీ ఏ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా అనడం ద్వారా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేంపుకోవాలి. ఇలా వేంపుకోవడం ద్వారా మనకి 50% వరకు ఆల్రెడీ కుక్ అవుతుంది. అండ్ అలాగే దానిలో ఉన్న జిగురు అంతా పోయి చూసారు కదా, ఇలా పొడి పొడిగా వస్తాయి. నాకు చిన్నతనంలో ఉన్న జ్ఞాపకం ఏంటో తెలుసా ఈ బెండకాయ కర్రీతోని? మెయిన్గా చెప్పాలి అంటే నేనైతే బిఫోర్ మ్యారేజ్ బెండకాయ కానీ, సోరకాయ, బీరకాయ అండ్ రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏవి తినేదాన్ని కాదు. నేను బెండకాయ కర్రీ తినని టైంలో నాకు చాలామంది ఏం చెప్పారంటే, ఈ బెండకాయ కర్రీ తింటే బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఎక్కువగా మనకి గుర్తుంటుంది అని చెప్పేవారు. అదైతే నేనైతే ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే బెండకాయ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది అనేది అది వాస్తవం కాదని నాకు కూడా తెలుసు. మీలో ఎంతమంది అది నమ్మారు కామెంట్ చేయండి. అండ్ ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసినవి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నేనైతే సాల్ట్ ఇప్పుడే వేస్తాను, ఎందుకంటే పోపులో సాల్ట్ వేయడం ద్వారా మనకి ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి అనేటివి త్వరగా గోలుతాయి. మీ టేస్ట్కి తగ్గినంత సాల్ట్ అయితే వేసుకోండి. బెండకాయ తినడం వల్ల మనకి వెయిట్ లాస్కి ఛాన్స్ ఉంటుంది. అలాగే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ వల్ల మన హెల్త్ అయితే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేపుకున్నాక దానిలోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేయడం ద్వారా మీ అందరికీ తెలిసిందే కదా, యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. బెండకాయలో మనకి సోల్ ఫైబర్ అలాగే పోలైట్ అనేటివి ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి. సి అలాగే కే విటమిన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటి వల్ల మనకి బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. మెయిన్గా చెప్పాలి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో బెండకాయ కర్రీని తినడానికి ఎక్కువగా ఇష్టపడండి. మనకి పోపు అంతా రెడీ అయిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే బెండకాయలు అన్నింటిని వేసుకొని మంచిగా పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి బెండకాయ 50% కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొక 50% వరకు మంచిగా కుక్ అయితే సరిపోతుంది. నాకైతే బెండకాయ కర్రీ అంటే అంత ఎక్కువగా ఇష్టం ఉండదు, కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా 1కి 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు. గ్రౌండ్నట్స్ వేసాం కాబట్టి గ్రౌండ్నట్స్లో ఉన్న ప్రోటీన్స్ వల్ల కూడా మనకి హెల్త్ బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. చూడండి, మనకి కర్రీ అనేది ఎలా జిగురు లేకుండా వచ్చేసింది కదా. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ ఈజీ కర్రీ రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.